కాన్వర్జేషన్ నడిచింది తెలియకుండానే. ఓకే, శర్వ గారు. శర్వానంద్ గారు. శర్వానంద్ గారు. బాగున్నారా? 1 minute. ఎవరు వెళ్తావా? శర్వానంద్ గారు. మీరు టికెట్లు కొంటే మేము బాగుంటాం. శర్వ గారు, ఆల్మోస్ట్ బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని చూసి 2 years అయిపోతుంది. మీ ఫ్యామిలీలో మాత్రం చాలా ఈవెంట్ఫుల్ జరిగినాయి. అండ్ ఎందుకు ఎంత 2 years గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అండ్ మూవీ రిలీజ్ కూడా చాలా ఆల్ ఆఫ్ సడన్ అనౌన్స్ చేసేసారు సర్ప్రైజ్గా. వెంటనే 2 రోజులకో పార్ట్ ఇచ్చేస్తున్నారు, ఈవెంట్లు అంటున్నారు. ఏంటి ఇంత అప్పుడు దాకా లేట్ ఏంటి, ఇప్పుడు సడన్గా హరి ఏంటి? సో దీని గురించి మాట్లాడంటే 2 ఏళ్ళు ఎందుకు వచ్చిందంటే ప్లాన్డ్గా ఏం చేయలేదు. యాక్చువల్లీ 2-3 సినిమాలు ఇదే బ్యానర్లో చేయాల్సింది. బట్ ఈసారి నేను మీకు లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు, లాస్ట్ టైం మీరే ఇంటర్వ్యూ చేసినట్టున్నారు, లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు నేను ఇక్కడి నుంచి ప్రతి సినిమాకి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా. ఐ విల్ బి, సినిమా బాగున్నా బాగోపోయినా అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నా, తీసుకుంటా. సో ఖచ్చితంగా ఈసారి నేను హిట్ కొట్టాలి, జనాలు మీరు పెట్టే 150 రూపాయలకి నేను ఆన్సరబుల్గా ఉండాలి అని నేను నమ్మి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వీళ్ళందరినీ మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఏం చేయలేదు. చాలా కష్టపడి గొడవలతో ప్రతిరోజు ఇప్పటికీ గొడవ పడుతూనే ఉన్నాం. ఆ ఫైట్ ఎప్పటికీ నడుస్తూనే ఉంది. ఎందుకంటే సినిమా బాగా రావాలని చేసే ప్రయత్నంలో ఈ గొడవలు తప్పితే మాకు వీ ఆల్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్స్. అండ్ శ్రీరామ్ని ఇప్పుడు దాకా తను చేసిన సినిమాలు నాకు తెలియదు, కానీ ఒక కొత్త శ్రీరామ్ని, కొత్త సినిమాని చూస్తారు మీరు, పెద్ద సినిమాని చూస్తారు. శర్వానంద్ గారు స్వామి, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ హీరోలు అందరూ కూడా ఇంకా స్టిల్ లవర్ బాయ్ క్యారెక్టర్స్,